హాయ్ ఫ్రెండ్స్, నేను భారతి. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ని తీసుకున్నాను. ఇలా 2 ప్యాకెట్స్ని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. అందులో 1 స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసి ఇలా వేడి చేసిన పాలని కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఒక 15 మినిట్స్ ఉడికితే చాలండి. షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకుందాం. అంత లోపల ఇక్కడ పిండిని కొద్ది తీసుకుంటూ ఇలా బౌల్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు జామ్ని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న సిరప్లో వేసేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. చూడండి, ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని గులాబ్ జామ్ రెడీ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూస్గా ఉన్నాయో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.